మీ అబ్బాయిని మీరు కోల్పోయిన సందర్భం మాత్రం అది గుర్తు చేయకండి మేడం. ఎందుకంటే అది అంతమందిని నవ్వించిన మీరు, అంతమంది కోసం మీరు ముందుకొచ్చి ప్రజాసేవ చేయాలి ఏదో అని ఒక విధంగా చూస్తే అది విధి అనుకోవాలా, దేవుడు అనుకోవాలా? విధే కదండి, విధే కాదండి. ఎందుకంటే కొందరు యాక్సిడెంట్లో కూడా కొందరు విచ్చలవిడి స్పీడ్తో పోయో, లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో రకరకాల వ్యసనాలతో అట్లా యాక్సిడెంట్ చేసుకొని పోతే మనం బాధపడాల్సిన అవసరం లేదండి. వాడు మెడ్రాస్లో చదువుకున్నాడు, వాడు కాలేజీకి వాడుకున్న బైక్, ఆ బైక్ వాడికి ఇష్టం, దాని హ్యాండిల్ ఇట్లుంటుంది, ఇట్లా తిప్పటం, ఇట్లా కాదండి. అది వాళ్ళ తమ్ముడు కొనిచ్చాడు వీనికి గిఫ్ట్, కొత్తగా వచ్చినప్పుడు అది వేసుకొని వస్తున్నాడు ఇంటికి. అక్కడ పాత ఇంటి దగ్గర కొత్తగా షిఫ్ట్ అయినాం మేము ఫిలిం నగర్, ఇక్కడికి తెచ్చుకుంటున్నాడు. అది కూడా ఒక 6 months తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తే అది రైల్వే స్టేషన్లో ఉంది, అది నుంచి తెచ్చుకుంటున్నాడు వాడు. కరెక్ట్గా బాలకృష్ణ గారి ఇంటి ముందండి, అక్కడ చెట్లకు నీళ్ళు పోస్తారు తెల్లవారుజామున. నీళ్లు పోసే అమ్మాయి ఒకటి రైమని ఉరికిందట కరెక్ట్గా అప్పుడు. అంటే వీడు బ్రేక్ వేయకపోతే ఆ అమ్మాయికి కొట్టేవాడు, వీడు సడన్ బ్రేక్ వేసి ఇట్లా తిప్పాడు హ్యాండిల్. తిప్పగానే అది స్లిప్ అయింది, ఇట్లా తల కొట్టుకుంది. డివైడర్ ఉంది ఇక్కడ పక్కన, డివైడర్ లేకపోతే ఏం కాదు చెప్తుంటే. కనుక ఒక అమ్మాయిని రక్షించబోయి వీడిపోయాడు. మళ్ళీ ఇక్కడ కూడా పరోపకారమే. అది అబ్బో వద్దులేండి మేడం, ఎవ్వరికి పగవాడికి కూడా రాకూడదండి. ఇంకా దుఃఖకరమైంది ఏంటంటే, అరే నువ్వు పెళ్లి చేసుకోరా అని అంటుంటే డాడీ నాకు ఇప్పుడు వద్దులే అనేవాడు. నేను ఒక 12 మందిని నేను చూసి సెలెక్ట్ చేసి, ఈ ఫ్యామిలీస్ ఓకే కదా, ఈ పిల్ల చదువు ఓకే కదా, ఇట్లా కొంతమందిని సెలెక్ట్ చేశాను. 12 ఫోటోలు ఇచ్చినాడు. అరే నీకు నచ్చిన అమ్మాయి సెలెక్ట్ చేసుకో, నీ ఇష్టం. వెళ్ళి చూసి వచ్చినాక కూడా వాళ్ళు పర్వాలేదన్నారు. నువ్వు ఎప్పుడైనా పోవచ్చు, బాబుమోహన్ కొడుకు కదా, నీకు ఆ ఆఫర్ ఇచ్చారు. లేదు నువ్వెవరు లవ్ చేస్తే చెప్పు, బిచ్చం అడుక్కునే వాళ్ళైనా నాకు అభ్యంతరం లేదు అంటే, నేను చెప్తలేదు డాడీ, నాకు 1 వారం రోజులు టైం ఇయ్యి అన్నాడు. వీడు చనిపోయిన తర్వాత చూస్తే వాడిని దిండు కింద ఉన్నాయి ఫోటోలు, అనేక భారం కాలే. అట్లా వాడికి సంబంధించినవి. గుర్తొస్తేనే ప్రాబ్లం మేడం. మీరు చెప్తుంటే మాకు కూడా ఆనెస్ట్గా సార్ వాడి గురించే ఇప్పుడు కృష్ణ పుష్కరాలకు వాడికి ఏదైనా ఆత్మశాంతికి చేయించొద్దామని ప్రయాణం మేడం. ఇప్పుడు మీ గురించి ఆగా. ఇప్పుడు వెళ్తున్నాను మా పూనగర్. వెళ్తున్నారా? మీరు వెళ్ళంగానే బయలుదేరు. కానీ అంటే సార్ నిజంగా మాకు కూడా గుండె బరువెక్కిపోయింది. అంటే ఎందుకంటే ఎన్ని పాత్రల్లో ఎంత బయట ఎలా ఉన్నా కూడా, ఎంత పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉన్నా, కన్న కొడుకు కన్న కూతురు అంటే ఇది వేరు కదా సార్. తనికల్లా భరణిగాడు ఒక మాట అన్నాడండి, అమ్మ చనిపోయినా, నాన్న చనిపోయినా, అక్క చనిపోయినా, చెల్లి చనిపోయినా కొన్ని రోజులు ఏడుస్తామంట. మన పనుల్లో మన డ్యూటీల్లో పడి గ్రాడ్యువల్గా మర్చిపోతుంటా ఆటోమేటిక్. 1 year వరకు ఒక 6 months ఒక ట్రెండ్, 6 months తర్వాత ఒక ట్రెండ్, 1 year తర్వాత ఒక ట్రెండ్,
రాను రాను మర్చిపోతామంట. ఏదైనా అకేషన్లో గుర్తొస్తే తప్ప జనరల్గా గుర్తు చేసుకునే ఇది కూడా ఉండదు. ఇక మరి బిజీ లైఫ్ వరకు అయితే అసలు ఉండదండి. కన్న కొడుకు చనిపోతే, కన్న కొడుకు మళ్ళా కూతురు కాదండి, మనం బూడిదైపోయేంత వరకు, ఈ కట్టె కాలేంత వరకు మన గుండె కాలుతూనే ఉంటుందంట. భరణ చెప్పిండండి, ఒక బుక్కులు ఎక్కడో చదివిండంట వాడు. అది ఆ దుఃఖం అది పోదంట. అది ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు చూస్తూనే ఉన్నాను. ఆ పేరు ఎత్తితే ఇక ఆగదండి, పోతూనే ఉంటాయి నీళ్ళు. అందుకనే మ్యాక్సిమం క్షమించాలి సార్, మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడం ఇది కాదు. కానీ ఈ మధ్య కూడా మళ్ళీ తెరపైకి వచ్చాయి మనకి రోడ్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఇక్కడున్న రమ్య అనే చిన్న పాప మనం చూశారు కదా. అది ఆకతాయిలు అర్థం చేసుకోవాలండి. కొందరు బాధ్యత లేకుండా బండ్లు నడిపేవాళ్ళు. నేను ఇప్పుడు సినిమాలో హీరోని, నాకంటే బాగా నడిపిండా చిరంజీవి గారు, నాకంటే బాగా నడిపిండా అట్లా ఇట్లా కొందరు ఈ ఆకతాయితనాలు ఎక్కువైనాయి మేడం. అవే యాక్సిడెంట్లు చేసి. మొన్న నేను కారులో వస్తున్నాను, ఒక బైక్ వాడు, మనం ఇది మెయిన్ రోడ్ అండి, వాడు ఇటు నుంచి వచ్చాడు, సర్ర ఇటు వెళ్ళిపోయాడు. ఒక సెకండ్ అయితే ఏదైనా అయినొచ్చు, అంతే కదండి. మేమన్నా గుద్దేవాళ్ళము, ఇటు నుంచి ఏదైనా వెహికల్ వచ్చి ఉంటే బాధ్యత రహితమే కదండి. వాళ్ళ ప్రాణాల పట్ల లేదు, సొసైటీ పట్ల అసలు లేదు. నేను పోతే నాకేంటి, ఎవడో పోతే నాకేంటి, అదొకటి. లేకపోతే నా దాకా రాదు, నాకేం కాదు, నేనేంటి అనే ఒక ఇది. ఇప్పుడు ఎలా సార్ అంటే కుటుంబం అంతా మీరు కోలుకోవడం అంటూ ఏముండదు. ఈ మనవరాలు వచ్చింది ఒక ఆమె. మేము ఎప్పుడు మా రూమ్లో లైట్స్ ఉండేవి కావాలి, లైట్స్ ఆఫ్ చేసి ఉండేవి. ఈ మధ్య మనవరాలు వచ్చింది, కొంచెం ఆమె కోసమని లైట్లు వేయటం, తలుపులు తీయటం, అట్లా ఇప్పుడు అన్ని రూములు తలుపులు తెరుచుకున్నాయి. కానీ ఇంత గుండె బాధ పెట్టుకుని మీరు బయట జీవితంలో మాత్రం అందరికీ అందుబాటులో ఉండాలి, ఎప్పుడూ పని చేసుకుంటూ ఉండాలి. మన గుండె బాధ వాళ్ళకి ఎందుకండి, మా పనులు అయినాయా కాలేదా, మేము చెప్పింది జరిగిందా లేదా, అంతే. అది ముఖ్యమండి వాళ్ళకి. సార్ టాపిక్ షిఫ్ట్ చేసేస్తున్నాం అర్జెంటుగా, మన పొలిటికల్ లీగ్ కాబట్టి. కానీ ఇది మీ జీవితంలో ఒక కీలకమైన భాగం. ఇది ఎన్నిసార్లు మీతో మాట్లాడినా ఇది అడగకపోతే మా బాధ్యతలో మేము ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఈ బాధ మీరు ఒక తండ్రిగా బయట పెట్టినప్పుడు అక్కడ చాలామంది ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. బికాస్ అలాగే మొన్న రమ్య గురించి మాట్లాడాం, అలాగే యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద. బాధాకరం.